వెల్కమ్ టు ఐబీటీవీ. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కలుషిత పాలు తాగి అనారోగ్యం పాలైన బాధితులను మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కలుసుకుని పరిస్థితిని సమీక్షించారు. కలుషిత పాలు కారణంగా అనారోగ్యం పాలైన వారికి ప్రభుత్వమే అన్ని రకాలుగా అండగా ఉంటుందని, మెరుగైన వైద్య సాయం అందిస్తున్నామని చెప్పారు. ఈరోజు ఆసుపత్రుల్లో 15 మంది వైద్యం పొందుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది దురదృష్టకరంగా ముందుగా భావిస్తూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పాలుకు సంబంధించి దాన్ని స్టోరేజ్ చేసేటువంటి ఏదైతే ఆ యొక్క కూలింగ్ బాక్స్కి సంబంధించి ఆ యొక్క కూలెంట్ అది ఒక పాల్లో మిక్స్ అవ్వడం ద్వారా ప్రాథమికంగా మరి ఒక అంచనాకి రావడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా ఎవరైతే నిర్లక్ష్యంగా ఆ యొక్క బాక్సులు నిర్వహణ చేస్తూ కూలింగ్ బాక్సులు ఆ పాలులో ఆ కూలింగ్ కలిపడంలో ఆ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆ గణేష్ ఎవరైతే పాల సరఫరాదారుడు ఉన్నారో మరి ఆయన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ రకంగా ఆయన ద్వారా ఆ సరఫరా చేసినటువంటి 110 కుటుంబం నుంచి కూడా మొన్ననే ఒక 50 ఇంజెక్షన్స్ అవి కూడా మనం ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది. అవి ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా మరి స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రాథమికంగా మనం కూడా టెస్టులకు కూడా మనం పంపించడం జరిగింది. 2 రకాలుగా, ఒకటి ఏదైతే ఆ కూలెంట్ ఏదైతే లీక్ అయిందో ఆ ఫ్రీజర్ బాక్సులను కూడా ఆ మ్యానుఫ్యాక్చర్ని కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా ఎక్కడ ఏ రకంగా లీక్ అయింది అనే దాని మీద కూడా మనం కూడా టెస్ట్ కూడా దాన్ని సీజ్ చేసి పంపించాం. జనరల్గా ఏంటంటే ఇటువంటి ఫ్రీజర్ బాక్సుల్లో ఈ ప్రొఫెనోగ్లైకల్ అనే వాడాలి. వాస్తవంగా ఇది ఏంటంటే ఫుడ్కి డ్యామేజ్ కాదు, కాకపోతే ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఆ యొక్క ఎవరైతే వెండర్ ఎవరైతే మిల్క్ సరఫరాదారుడు ఎవరైతే ఉన్నారో అతను ఇథిలిన్ గ్లైకాల్ని కొంచెం తక్కువ రేటుకి వస్తుందనే ఉద్దేశంతో ఆ కూలెంట్కి అది వాడటం ద్వారా ఈ యొక్క ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా ప్రిలిమినరీగా మనకి దర్యాప్తులో వస్తున్నటువంటి విషయం. దీన్ని కుటుంబాలందరికీ కూడా సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే చెల్లించి దీని మీద తగిన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజునే రివ్యూ చేసి మొత్తం యంత్రాంగాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేయడం, బాధ్యతలు సాయం చేయడం, దానికి మూల కారణాలు కనుక్కోవడం జరిగింది. దాని ప్రకారం వారి కుటుంబానికి ఆదుకునే కార్యక్రమం కూడా అనౌన్స్ చేశారు. ఆ రోజునే అసెంబ్లీలో వారు ప్రకటన చేసి వారి కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. ఒకటే చెబుతున్నాం, ఇవాళ డైరీస్తో పాటు ప్రైవేట్ రంగంలో కూడా పాల వ్యాపారాలు జరుగుతున్నాయి. వేలాది మంది దాని మీద ఆధారపడ్డారు. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన సంఘటన బాధాకరం. ఆయన మేల్కొన్నందువల్ల అక్కడ జరిగిన లీకేజీ వల్ల కొంత ప్రమాదం జరిగింది. ఇక ముందు జరగకుండా రాష్ట్రంలో చర్యలు తీసుకోవాలి. మా వాటి సజెషన్ చేసేది ఏంటంటే, ఆధారంలో గతంలో క్యాన్లు కానీ, మోటార్ సైకిళ్ళు కానీ, చిల్లింగ్ సెంటర్ కానీ ఇచ్చాం, మళ్ళీ ఇవ్వాలని సరైన ప్రొఫైల్తో కూడుకున్న చిల్లింగ్ బాక్సులు ఇచ్చి రాష్ట్రంలో, ఎందుకంటే ప్రైవేట్ రంగం కూడా ఉండాలి, ప్రైవేట్ బాధిత సరఫరాదారులు ఉంటారు కనుక ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. దీని రాజకీయాలు పొలవాల్సిన అవసరం లేదు. అయితే 15వ తారీఖు ఘటన. 15వ తారీఖున పాలనలో కంటామినేషన్ కలుషితం కలిగిన తర్వాత ఆ పాలు సేవించిన వాళ్ళల్లో పిల్లలు పెద్దలు ఉంటారు. పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. 15 జరిగితే 19 దాకా వెలుగులోకి రాలే. 19 నుంచి ఇప్పటికి 28, లేదా 10 రోజులు. అంటే సకాలంలో విజిలెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. సకాలంలో ఘటనని తెలుసుకోలేకపోయాం. మీకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, స్థాయి దాకా స్పెషల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఏదో నగర చుట్టూ మా చుట్టూ తిరిగే కాదు, సమస్య తిరగాలి కదా. మరి 5 రోజుల పాటు వెనక్కి రాలేదా? ఆ తర్వాత వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. చేతుగాలిన కాకులు పట్టినట్టుగా ఆలస్యం. ఇది చాలా దురదృష్టం. ఇంకా ప్రభుత్వం ఇప్పుడు పాలనలో ఎదగలిపినట్టు ఎవరు చెప్పాలి. హెరిటేజ్ మెయింటైన్ చేస్తారు కదా, మీకు అనుభవం ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చిన్న వాళ్ళు పాలు వెండర్స్ ఉంటారు. వాళ్ళు హరాస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఏ పాత్రలు వాడుతున్నారో, ఏ పాత్రలు వాడాలో ప్రత్యామ్నాయం కనుక్కొని వాళ్ళకి సప్లై చేయండి, వెజల్స్ సప్లై చేయండి, దాన్ని తనిఖీ చేసుకోండి. వాళ్ళు ఈ పేరుతో ఏం చేస్తారు, కొంతమంది హెల్త్ వాళ్ళు
దారిలో పోయేటువంటి పాలిస్ వాళ్ళు పట్టుకొని వాళ్ళ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. మళ్ళీ అట్లాంటి పనులు ఇంకోపాలి. అందులో గవర్నమెంటే ఎవరైతే ఇలాగ బిల్లు సప్లై చేస్తున్నారో వాళ్ళు ఏ పాత్రలు వాడుతున్నారు, వాళ్ళు ఏ పాత్రలు వాడాలో అవన్నీ కొనిపించి ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం మంచిది. దాని మాత్రం ఉపయోగపడుతుంది. ఇది కల్తీ అని చెప్పని అని కోతికి కొబ్బరి చెట్టు తగినట్టుగా తిరుపతి లడ్డు కల్తీ, పాలు కల్తీ అని తిరుపతి లడ్డు కల్తీ, పాలు కల్తీ కలిపి ఈ కోతికి కొబ్బరి చెట్టు చెప్పదగినట్టుగా రాజకీయాలు చేయడం మంచిది కాదు. స్థానిక మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు ఏదైతే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ పరిస్థితి ఉందో దీన్ని పూర్తి స్థాయిలో కల్తీ పాల విషయంలో పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానికి మనకి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారిని ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పంపించడం జరిగింది. ఈ యొక్క కుటుంబాలందరినీ కూడా పలకరించి పరామర్శించి ఆ యొక్క పేషెంట్లకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం వారు వచ్చి ఈ యొక్క పేషెంట్లకు ఏ విధంగా వైద్యం అందుతుంది, ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు ఏ విధంగా కల్పించాలి, ఎక్కడెక్కడి నుంచి స్పెషలిస్ట్ని తీసుకొస్తే వాళ్ళ ఆరోగ్యం కుదురపడుతుంది, అదేవిధంగా ప్రాథమికంగా ఇప్పటి వరకు కల్తీ అనేది ఏ విధంగా జరిగింది, భవిష్యత్తులో దీనికి ప్రజలు మరింత ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద అధ్యయనం చేయడానికి ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీ నిమ్మల రామానాయుడు గారు రావడం జరిగింది. ఈ యొక్క పేషెంట్లందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించడం, వారి కుటుంబ సభ్యులు మనకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ యొక్క ఎవరైతే చనిపోయారో ఇప్పటికే చనిపోయిన వారందరికీ కూడా 10 లక్షల రూపాయలు పోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఇవ్వలేము. కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబానికి ఆర్థికంగా మనం బలాన్ని ఇవ్వాలి, ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండాలంటే 10 లక్షల రూపాయలు వారికి అందజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. వారందరికీ కూడా ఇప్పటికే 15 లక్షల రూపాయలు చొప్పున ప్రతి వ్యక్తికి కూడా అందజేశాం. ఇప్పుడు ఏదైతే హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా మంచి వైద్యాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా చేయించి వాళ్ళు కుదిరిపడే విధంగా కూడా వాళ్ళ ఆరోగ్యం బాగుపడే విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.